పరా పశ్యంతి మధ్యమ వైఖరి అంటే ఏమిటో చెప్పుకుందాం. గలగలగల మాట్లాడితే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎప్పుడైనా ఆలోచించామా? ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకంటే మన శరీరంలో మొత్తం మీద ప్రాణశక్తి వాగ్రూపంగా ప్రధానంగా ఉంది. అందుకే దాన్నే పట్టుకోవాలి. అందుకే మంత్రోపదేశం ప్రధానంగా ఎందుకు చేస్తారంటే మనలో ప్రాణచైతన్యం యొక్క ప్రథమ స్వరూపం నాదం, వాక్కు. అందుకే మంత్రం ఎందుకు ఇస్తారంటే ఆ వాక్కు ద్వారా మళ్ళీ నాదానికి వెళ్ళి ఆ నాదానికి మూలమైన అమ్మను పట్టుకోవాలి ప్రయత్నం. ఇది నారాయణి నాదరూపా దగ్గర వివరంగా చెప్పుకున్నాం కదా. అందుకే మంత్రం ఎందుకు ఇస్తారు ఇప్పుడు తెలిసింది కదా. ఆ మంత్రం పుట్టే చోటు, శబ్దం పుట్టే చోటు చూడాలి. మంత్రం వైఖరి అవునా కాదా? మన మనస్సులో చేసిన అక్షరాలే అది, కానీ వైఖరే. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది. ఏ మాట లోకంలో మాట్లాడినా ఎలా వస్తుంది చెప్తాడు. ముందు మాట్లాడాలనేటువంటి సంకల్పం రాగానేట మన మెదడు ఇక్కడ ఉంటుంది. అసలు సహస్రారం నుంచి చైతన్యం ఇక్కడ ప్రధానం, అందుకే ఇక్కడ మెదడు ఉంది చూసుకోండి. ఈ సహస్రారం దగ్గర ప్రధానంగా ఆ సంకల్ప రూపమైనటువంటి చైతన్యం అందుకుని ఒక విద్యుత్ తీగలోంటి కరెంటు ఎంత వేగంగా పాస్ అవుతుందో అంత వేగంగా మూలాధారానికి వెళ్తుంది. చూడండి ఇక్కడ విశేషం చెప్తున్నాడు. ఇది జరిగే ప్రక్రియ. దీని పాణిని మొదలైనటువంటి వారు శబ్దం యొక్క ఉత్పత్తి గురించి చెప్తూ చాలా విశేషణాలు రాశారు. వాళ్ళు ఇదే అభిప్రాయం చెప్తున్నారు. కనుక ఇప్పుడు మాట్లాడాలి అని మనకు అనగానే చక్మనొక్కసారి ఆ చైతన్యం కరెంటు లాగా అని చెప్పాం. ఇక్కడ వాటర్ లాగా అనలేదు. వాటర్ అయినా గొట్టం నుంచి పడ్డానికి కొంత టైం పడుతుంది, కానీ కరెంటు పాస్ అవ్వడానికి ఎలా పడుతుందండి? కనెక్ట్ అయితే చాలంతే. రాగతీగ కనెక్షన్ ఇస్తే చాలా సర్రమని చివరి వరకు ఎలా ప్రవహిస్తుందో అలా మనకి సహస్రార స్థానం దగ్గర ఆ చైతన్యము అంత వేగంగా వెళ్ళి మూలాధారానికి అంటుకుంటుందట. అక్కడ మూలాధారం నుంచి ఆ చైతన్యం బయలుదేరుతుందండి. ఆ బయలుదేరిన దశని పరా అంటారు. ఇది తెలుసుకోవాలి. ఆ బయలుదేరిన దశ పరా. ఎంత వేగంగా నడుస్తుందో తెలుసా? ఇప్పుడు అర్థం చేసుకోవడానికి నేను నెమ్మదిగా చెప్తున్నాను, కానీ వైఖరికి రావడానికి ఇంత నెమ్మది పట్టదు. ఇంత నెమ్మది పెడితే ఇంత గడగడా మాట్లాడలేం. ఎంత వేగంగా ప్రసరిస్తుందంటే అందుకే విద్యుత్ తీగలో కరెంట్ అని ఉపమానం అలా గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రసరణ అంత వేగంగా జరుగుతుంటుంది. అప్పుడు అక్కడి నుంచి బయలుదేరుతుంది మూలాధారం నుంచి. ఆ మూలాధారం దగ్గర అది ఉద్యుక్తమైన దశనే పరాదశ అని అంటారు. అక్కడది భావదశని పొందుతుందిట. భావదశ. భావదశ అంటే మనం మాట్లాడదలుచుకున్నటువంటి భావము అంత నిర్మాణం జరుగుతుంది. అక్కడ నీకు ఆ విషయం మనస్సుకి గోచరిస్తుంది. నువ్వేం మాట్లాడదలుచుకున్నావు, సబ్జెక్ట్ ఏమిటి అనేది మనస్సు అక్కడ అందుకుంటుంది. ఆ మనస్సు అందుకునే దశ అది పశ్యంతి. మనస్సు అక్కడ పశ్యంతి, చూస్తుంది అది. కనుక ఆ దశని పశ్యంతి దశ అంటారు. అక్కడ హృదయం పట్టుకుంటుంది అన్నమాట దాన్ని మనస్సు. అక్కడ నుంచి పైకి వెళ్ళి తర్వాత దశ ఏమిటి అంటే వైఖరికి పశ్యంతికి నడుము ఉన్న దశ. వైఖరి అంటే బయటకు వినబడేదని చెప్పాం కదా. పశ్యంతికి వైఖరికి నడుమ దశ. నడుమ అనేదాన్ని మధ్యమ అంటారు కదా, మధ్యమ దశ. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ దశలోనుట మనం ఏ భాషలో మాట్లాడదలుచుకున్నామో దానికి సంబంధించినటువంటిదంతా మన లోపల చైతన్యం ఉన్నదే, జ్ఞానం, అది తయారు చేసుకుంటుంది. ఫ్రేమింగ్ మొత్తం చకచకచక. అవునా లేదా? మీరు తెలుగో ఇంగ్లీషో ఏదో ఏ భాష మీరు మాట్లాడదలుచుకున్నారో ఆ భాషకి భావం అంతా చకచక తయారవుతుంది. అది కూడా వినబడదు, ఇంకా పూర్తిగా వాక్కులుగా వినబడదు, కానీ లోపల తయారైపోతుంది. ఆ తయారైపోయినది కంఠం దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పుడు వినబడుతుంది అండి. ఇది దశ చూపిస్తున్నారు ఇక్కడ. కనుకనే పరాదశ సంకల్ప రూపంగా చైతన్యం రావడం, భావరూపంగా అందేది పశ్యంతి దశ, ఆ లోపల వాక్య నిర్మాణం సూక్ష్మంగా చేసుకునే దశ మధ్యమ దశ, బయటికి వినబడగానే వైఖరి దశ. ఇలా తయారవుతుందట. ఎంత గొప్ప సైంటిఫిక్ పద్ధతిలో చెప్పారో చూశారండి. అందుకే మన లోపల ప్రాణశక్తి వల్ల ఇదంతా జరుగుతుందా లేదా? వాక్కు అనేది ప్రాణశక్తి యొక్క ప్రకటనమే. అందుకే ఎక్కడ ప్రాణశక్తికి అవరోధం వచ్చినా వాక్కు రాదు. శ్వాస కదా ప్రాణశక్తి అంటే. ఆ శ్వాస ఎక్కడ పట్టినా వాక్కు రాదు. అందుకే శ్వాసకి తేజస్సు కలవాలి, వేడిమి కలవాలట. అందుకే ఆ ప్రాణము వేడిమి రెండు కలిస్తే బయలుదేరుతుంది. అందుకే నారాయణి నాదరూపా దగ్గర చెప్పుకున్న విషయం గుర్తించుకోవాలి. అందుకే అక్కడ వచ్చినటువంటి ఆ వేడిమి చేత ప్రాణశక్తి ప్రేరణ పొంది బయటికి బయలుదేరుతుంది. కనుక వాక్ అంటే ప్రాణశక్తి. అందుకే వాక్కుని ఎంత నియంత్రించుకుంటే ప్రాణశక్తి అంత లోపల ఉంటుంది అని చెప్తారు. కొందరు ఊరికిన గడగడ గడగడ మాట్లాడుతూ ఉంటారు. అందులో ఆత్మస్థుతి పరనింద చాలా. వీళ్ళ ప్రాణశక్తి చాలా క్షీణిస్తుందిట. అందుకే ఎంత మౌనంగా ఉంటే అంత భగవతత్వానికి చేరగలవయ్యా అన్నాడు. అలాగైతే మరీ కష్టం కదా మౌనంగా ఉండే కదా. మూగతనం బెటర్ కదా. నియంత్రించుకుంటే మౌనం అన్నాం, అసలు లేకపోతే మూగతనం. ఇది తెలుసుకోవాలి. అందుకే శుద్ధమైన వాక్కులు తీసుకుని ముందు సాధన చేస్తూ మన వాక్కును ముందు నియంత్రణ చేసుకుంటూ ఉంటే అలా 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 వెళ్ళగలం. అందుకే ప్రాణశక్తికి వాక్కుకి ఏదో విషయం ఉన్నది.
అందుకు ఆ వాక్కు యొక్క సంచారాన్ని నువ్వు గమనిస్తూ ఉంటే నీ లోపల చితిహి అయిన అమ్మవారు ఎలా కదులుతున్నారో గమనించుకోవచ్చు. కనుక మంత్రము ద్వారా అది సహాయం. అందుకే మంత్రం ఎంత సూక్ష్మంగా చేయడం మొదలు పెడితే అంత ఎక్కువగా ఈ వాక్కును ఉపాసిస్తాం. మంత్రోపాసకులందరూ చేసేది ఈ వాగుపాసనే. కనుకనే పరా పశ్యంతి మధ్యమ వైఖరి, ఈ దశలు దాటి వస్తున్నది. సృష్టి నిర్మాణం కూడా అలాగే జరిగిందిటండి. పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఇది మనం పరిశీలిస్తే పరమాత్మ ఉన్నాడు, ఆయన సృష్టి చేయాలనుకున్నట్ట, అనుకోగానే తన శక్తితో కలిశాడు. తన శక్తితో పరమాత్మ కలవగానే ఆ దశని పరా అంటారు ఇక్కడ. ఆ తర్వాత ఈ జగత్తు ఎలా నిర్మాణం చేయాలనేటువంటి జ్ఞానంలో ముందు సంకల్పదశ, భావదశ. ఆ భావదశకు వచ్చేటప్పటికల్లా ఆయనకి పశ్యంతి. ఏ విధంగా నిర్మాణం చేయాలనేది లోపల సమకూర్చుకున్నాడే అది ఆయన యొక్క మధ్యమ. తర్వాత జగద్రూపంగా వ్యక్తం చేసేడే అది ఆయన యొక్క వైఖరి. ఇప్పుడు పరిశీలించండి. అందుకే పరమేశ్వర శక్తి పరాపశ్యంతి మధ్యమ వైఖరులుగా అలా విస్తరించింది. మన లోపల వాక్శక్తి అలా వచ్చింది. ఎందుకు ఇది అబ్జర్వ్ చేస్తుంటే అది వస్తుందట. ఎందుకంటే అక్కడ ఉన్నది ఇక్కడ ఉందని చెప్పడం అంటే ఇది అర్థం. అందుకే పరాపశ్యంతి మధ్యమ వైఖరి గురించి తెలుసుకునేటప్పుడు ఇది. కానీ వాక్కు గమనం ఎలా సాగుతుందో తెలిసింది కదా. ఇప్పుడు చూసేటప్పటికల్లా ఇంతవరకు వచ్చింది. కానీ ఇక్కడ నుంచి బయటకు రావడానికి మానవుడికి ఒక్కడికే భగవంతుడు అవకాశం ఇచ్చాడు. అందుకే ఇలాంటి శరీరం, ఇలాంటి తలక ఈ ప్రపంచంలో దేనికి లేదండి. అందుకు చెప్తారు రాళ్ల యందు పరారూపంగా ఉంటుంది వాక్కు. వాగ్దేవి ప్రపంచమంతా ఉంటుంది, రాళ్ల యందు పరారూపంలో ఉంటుంది, వృక్షాదుల యందు పశ్యంతి రూపంలో ఉంటుంది, పశువుల యందు మధ్యమ రూపంతో ఉంటుంది, మానవుడి యందు వైఖరి రూపంగా వ్యక్తమవుతుంది అని చెప్పాడు ఇక్కడ. అది మానవుడి దగ్గరే 4 ఉన్నాయి, మిగిలిన చోట ఒక్కొక్క దశ ఉంటుంది. కనుక సృష్టిలో అన్ని చోట్ల ఉంది. పర అన్నిట్లోని కామన్, రాతితో మొదలుకుని అన్నిట్లో కామన్. అందుకే అది పలకగలిగేటువంటి జన్మ మానవుడికి వచ్చింది. ఇది వచ్చినప్పుడు దాని మూల దశను తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేకపోతే మరి ఏ జన్మలోనూ పొందలేం. అందుకే వాక్కు యొక్క పూర్ణ దశ మానవుల్లో ఉంటుంది. పూర్ణత్వం ఈ శరీరంలో ఉంటుంది కనుక పురుషుడు అని పేరు మానవుడికి. తెలుసుకోండి, పురుషుడు అంటే మగవాడు కాదు. ఆ మాటకు వస్తే మానవుడు అన్నాం కనుక ఆడది కాదని కాదు కదా అర్థం, జాతివాచకం. అందుకు మనుష్యుడికి పురుషుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇతర జంతు జన్మల కంటే పూర్ణుడు గనక. ఇది ఇక్కడ భూమి యందు అతడి నుంచి పలుకుతుంది. ఇప్పుడు మనలో ఉన్న వాగ్వ్యాపార వైఖరిని మనం చూసాం. ఇది వైఖరి.